స్టార్ న్యూస్ టీవీ 9కి స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలోని గీతాంజలి హైస్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన ఘన విజయాన్ని సాధించింది. సుమారు 120కి పైగా మోడళ్లతో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ శాస్త్రీయ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతి స్టాల్ వద్ద విద్యార్థులు ధైర్యంగా తమ ప్రాజెక్టులను వివరించడం సందర్శకులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు చంద్రకళరారు, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ హాజరై జ్యోతి వెలిగించి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే విద్యార్థులు శాస్త్రంపై ఆసక్తి చూపడం అభినందనీయం. ఇక్కడి మోడళ్లను చూస్తుంటే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు ఈ పాఠశాల నుంచే వెలువడతారని నమ్మకం కలుగుతోంది అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, సృజనాత్మకతను పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ, మా టీచర్ల మార్గదర్శకత్వంతో ఈ మోడల్ తయారు చేశాం. ఇలాంటి అవకాశాలు ఇవ్వడం వల్ల మా ఆత్మవిశ్వాసం పెరిగింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ కర్నే సురీందర్ విద్యార్థుల కృషిని అభినందించారు. ఉపాధ్యాయులు మురళి, ప్రవీణ్, అజిత్, శారద, కుమారి, బి జ్యోతి, భాగ్యలక్ష్మి, లక్ష్మీ టీచర్ మరియు పర్యవేక్షకురాలు నాగలక్ష్మి తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, స్మార్ట్ సిటీ రూపకల్పన వంటి అంశాలపై మోడళ్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించిన ఈ విజ్ఞాన ప్రదర్శన పాఠశాలకు గర్వకారణంగా మారింది. నాలెడ్జ్ బిల్డ్ చేయాలనే సదుద్దేశంతో రెగ్యులర్గా క్లాసెస్లో యాక్టివిటీ ఓరియంటెడ్ టీచింగ్ మెథడ్లో ఫాలో అవడమే కాకుండా ఇలాంటి సైన్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని వెలికితీయడం, వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసి వాళ్ళు ప్రాక్టికల్ మెథడ్లో నేర్చుకోవడం, ప్రతిదీ ఎలా పనిచేస్తుందని తెలుసుకుంటే బట్టి కొట్టే అవసరం లేకుండా పిల్లలకు వాళ్ళు నేర్చుకున్నది జీవితంలో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సైన్స్ ఎగ్జిబిషన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాము. ఆల్మోస్ట్ 120+ ఎక్స్పెరిమెంట్స్ని పిల్లలు ఉత్సాహంగా ప్రిపేర్ చేసి ఇన్వాల్వ్ అయ్యారు. ఇది కార్పొరేట్ ఎడ్యుకేషన్కి ధీటుగా కార్పొరేట్ ఎడ్యుకేషన్కి కట్టే డబ్బుల్లో 1/4 వంతు మాత్రమే ఛార్జ్ చేస్తూ జవహర్ నగర్ ప్రజలకి అందుబాటులో నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో మంచి టీచర్స్ని ప్రిపేర్ చేసి ప్రాపర్ ట్రైనింగ్స్ ఇప్పించి పిల్లలకు మంచిగా నాలెడ్జ్తో పాటు సమాజం పైన ఎలా ఉండాలి, సొసైటీలో బాధ్యతగా ఎలా మెలగాలి, పేరెంట్స్ని రెస్పెక్టింగ్ ఎలా ఇవ్వాలి, ప్రాపర్ బిహేవియర్, స్పోర్ట్స్, కల్చరల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో తీర్చిదిద్దాలనే సంకల్పంతో అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాం. పేరెంట్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ సపోర్ట్తోనే ఈరోజు మేము 120 ఎక్స్పెరిమెంట్స్ ప్రిపేర్ చేయగలిగారు. పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. థ్యాంక్స్ టు ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ ఎంథూజియాస్టిక్ ఈవెంట్. వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా గౌరవనీయులు డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా మన స్కూలులో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం సైన్స్ ఎగ్జిబిషను ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు సైన్స్ దినోత్సవం సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క సైన్స్ దినోత్సవము ఈరోజు మనం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్గా జరుపుకుంటున్నాం. దీన్ని ఇంకోటి ఏంటంటే ఇక్కడ నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 80 వరకు ఇక్కడ మొత్తం యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి కూడా అన్ని ప్రాక్టికల్గా మనకు బట్టి విధానంలో కాకుండా ప్రాక్టికల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా కిడ్నీ వర్కింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా హ్యూమన్ డైజెషన్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఇంకోటి రోబోటిక్ సిస్టమ్ కొత్తగా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అదేవిధంగా మన బ్లడ్ టెస్ట్ ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన గీతాంజలి స్కూల్ అనేది బట్టి విధానంలో కాకుండా
మనం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్కి ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి అనుభవస్తులైన ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి కోఆపరేషన్ చేస్తున్నటువంటి కరస్పాండెంట్ సార్ కృష్ణ సార్ కానీ, మేడం కృష్ణవేణి మేడం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళకి ఒక బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనం మన స్కూల్లో ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే మనము ఫీజుల విషయంలో కూడా మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫీజుల కంటే కూడా తక్కువ ఫీజులో నాణ్యతమైనటువంటి విద్యని మనము ఈ జవహర్ నగర్ ఏరియాలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఈ సైన్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే చాలా గర్వంగా ఉన్నది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అనండి. మా ముగ్గురు పిల్లలు ఇక్కడే ఉన్నారు. 9th క్లాస్, 7th క్లాస్ అండ్ యూకేజీ. అండ్ నేను ఇట్స్ మోర్ దెన్ 1.5 కిలోమీటర్ ఉంటాను. నా తర్వాత చాలా స్కూల్ దాటి ఇక్కడ వచ్చాను. ఎందుకంటే బికాస్ స్కూల్లో అట్మాస్ఫియర్ కానీ, టీచర్ కానీ, కేరింగ్ కానీ, ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో టీచింగ్ స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్ కానీ చాలా బాగుంటారు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు కాబట్టి నేను ఇప్పుడే మా ముగ్గురు పిల్లలు ఇక్కడే చదివిస్తున్నాను. మా పెద్ద పాప ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ. నేను సికింద్రాబాద్లో ఉన్నాను. ఎల్కేజీ, యూకేజీ సిటీలోనే ఉన్నాను. సో ఫస్ట్ క్లాస్ నుంచి మా పాప ఇక్కడ రెండు కంపేర్ చేసి ఏది బెటర్? సో అంటే ఈ లొకాలిటీలో, బాలాజీ నగర్ లొకాలిటీలో ఈ స్కూల్ చాలా బాగుంటుంది. ఏదన్నా ఎందుకంటే నేను అంత దూరం నుంచి ఇక్కడ చేసినట్టు అర్థం అవుతుంది. సో పిల్లలు నాకు మెయిన్ ఏంటంటే ఫ్యాకల్టీ బాగా చెప్తారు పిల్లలకి అర్థం విధంగా. ఎవరిని ఇప్పుడు ఇలా చూసి చాలా బాగా నచ్చింది. ఈవెన్ ద పిల్లలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. These are few indicators to test your blood. Yes. So let's test Sir's blood. Yes, sir. I'm Bhuvana. I'm Ritika. We are from grade 9. Today we are going to perform an experiment in which we can prove that oxygen is produced upon heating potassium permanganate And that oxygen supports combustion. First, let's take a test tube by holding the test tube holder. Let's take some test of potassium permanganate. And then let this kerosene down. Let's gently heat this test tube. let's let this incense stick. And we'll blow off the flame so that only the glowing tip remains. Are you ready to see the magic? You can see this incense stick create 3 minutes. This proves that oxygen is produced upon heating the crystals of potassium. Thank you.